గుడివాడలో కొడాలి నాని అనుచరులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నాని రాజకీయ సలహాదారుడు కూనసాని వినోద్పై గుడివాడ 1 టౌన్ పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. పేకాట్ శిబిరాలు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారంటూ వినోద్పై పోలీసులు పలుమార్లు కేసులు నమోదు చేశారు. ఆయన తీరు మార్చుకుని వినోద్పై సస్పెక్ట్ షీట్ను ఓపెన్ చేశారు. ఇప్పటికే గుడివాడలో అలజడులు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడిన కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఖాళీతో పాటు మరో 17 మందిపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. శ్రీనివాస్, గుడివాడలో కొడాలని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇటీవల వీళ్ళ అరాచకాలు కూడా ఎక్కువ అయిపోవడంతో మొత్తం కూడా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం కూడా ఎవరైతే ప్రధానంగా కొడాలని అనుచరులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు ప్రధానంగా వినోద్ అనే వ్యక్తి మీద మొత్తం కూడా ప్రధానంగా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ వినోద్ తో పాటు మొత్తం కూడా ఒక 17 మంది మీద మొత్తం కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేయడంతో పాటు వాళ్ళందరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ మొత్తం కూడా గుడివాడ ఇటీవల పేకాట్ శిబిరాలు కావచ్చు, లేదా కోడి పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా పిచ్చవిడిగా ఎక్కువ అవడంతో మొత్తం కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలన్న నిర్ణయంతో మొత్తం కూడా ప్రత్యేకమైన కార్యాచరణ ఒకటి కూటమి ప్రభుత్వం పొందించింది. దీంతో మొత్తం కూడా ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారో అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన పోలీసులు ఒక స్పష్టమైన ఆదేశాలు చేయడంతో వీళ్ళ మీద మొత్తం కూడా ఉక్కుపాదం అయితే మోపుతున్నారు. శ్రీనివాస్. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.